భగవంతుని కీర్తించేదానికి పద్యాలు సంకీర్తనలు అనేవి నియమం అనేది లేదు వాటికి, ఇదే విధంగా రాయాలనేసి. దూషణ లేకుండా భగవంతుణ్ణి కీర్తిస్తూ ఎవరైనా ఏ విధంగా అయినా రాసుకునేటువంటి స్వేచ్ఛ అనేది ఉంది. అట్లాంటి పాటలకి, అట్లాంటి పద్యాలకే భగవంతుడు ఎంతో మురిసిపోతాడు. అట్లాంటి వాటినే ఆయన ఎక్కువగా ఇష్టపడతాడు. అంతేగాని నువ్వు వేదాలు, శాస్త్రాలు, రకరకాల మంత్రాలు పలికేదానికి వీలు లేకుండా, నోరు తిరగకుండా ఆ విధంగా ఉండేవంతా రాసుకున్నంత మాత్రాన అట్లాంటి కష్టతరమైనటువంటి శ్లోకాలని, మంత్రాలని ప్రజలందరూ చెప్పాలంటే కుదిరేటువంటి పని కాదు. అట్లాంటివి నువ్వు ఎన్ని రచించినా, ఎన్ని రచనలు చేసినా కానీ ఉపయోగం లేదు. అట్లాంటి శాస్త్రాలు, అట్లాంటి కష్టతరమైన